Hello viewers, welcome back to my channel Journey with Monica. Firstly, happy Diwali to all the viewers. ఇది దివాళీ మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట. ఫెస్టివల్ డే కాబట్టి హౌస్ క్లీనింగ్ మొత్తం ఫాస్ట్గా చేసుకొని ముగ్గు పెట్టేసుకొని పూజ స్టార్ట్ చేశాను. దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకున్నాము. ఒకసారి నేను వేసిన ముగ్గు చూపిస్తాను రండి. లోటస్ ముగ్గు వేశాను, లక్ష్మీదేవికి ఇష్టం కదా అందుకు. ఇక్కడ చూడండి మా హస్బెండ్ అండ్ పిల్లలు మామిడాకులతో అండ్ బంతిపూలతో తోరణం రెడీ చేస్తున్నారు. ఫైనల్గా నా పూజ అయిపోయింది. ఇవాళ దీపావళి స్పెషల్ కర్జికాయలు ట్రై చేసాము. ఈజీ వేలో ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం రండి. సింపుల్ అండ్ హెల్దీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని దివాళీ రోజు ట్రై చేయండి. ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది ఎక్కువ ఆయిల్ తీసుకోదు. సో ఇలాంటి స్వీట్స్ ఇంట్లో చేయడం వల్ల బయటవన్నీ అవాయిడ్ చేయొచ్చు. బయటవి హెల్తీ కాదు కదా. సో లెట్స్ స్టార్ట్. ఒక 2 కొబ్బరి కుడకలు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక పావు కేజీ అంతా బొంబాయి రవ్వ తీసుకొని ప్యాన్లో వేసి నీట్గా ఒక 3 to 5 minutes దాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఒక పావు కిలో అన్ని పల్లీలు తీసుకొని నీట్గా ఫ్రై చేసుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. సో చూడండి, బొంబాయి రవ్వను కొబ్బరి తురుము 2 ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక పావు కిలో షుగర్ తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని అదే ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక 6 ఇలాచీ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసాను. ఇంతకుముందు తీసుకున్న పల్లీలు తీసుకొని అది కూడా ఫైన్ పౌడర్ చేశాను. నెక్స్ట్ సేమ్ క్వాంటిటీతో పుట్నాలు తీసుకొని మిక్సీ చేసి పౌడర్ వేసుకున్నాను. ఇలా అన్ని పౌడర్స్ తీసుకున్నాక నీట్గా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్స్ తోటి. నెక్స్ట్ ఒక 1/2 kg వరకు మైదా తీసుకున్నాను. మైదా ఎక్కువ యూస్ చేయని వాళ్ళు ఒక 3/4 అంతా ఆర్ హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు. లేదు పూర్తిగా అవాయిడ్ చేస్తా అంటే ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. బట్ కొంచెం గట్టిగా వస్తుంది. మైదా అయితే స్మూత్గా వస్తుంది. సో దానిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా వాటర్ యాడ్ చేస్తూ చపాతీల పిండి కలిపినట్టు కలపాలి. చూడండి, లాస్ట్లో కొంచెం ఆయిల్ వేస్తూ ఇలా సేమ్ చపాతీ పిండిలాగా కలిపేశాను. ఒక 1/2 hour ఆర్ 15 minutes పక్కన పెట్టుకోండి. తర్వాత నీట్గా ఇలా చిన్నగా పూరీ సైజులో బాల్స్ చేసుకొని ఇలా పూరీస్ లాగా ఒత్తుకోవాలి. ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ మనం ఫైన్ పౌడర్ చేసిన మిక్సీ మొత్తంని ఆ మిక్చర్ని కొంచెం లోపల పెట్టేసి ఇలా ఒత్తేసుకోవాలి. ఇది ఓల్డ్ మోడల్. మామూలుగా అయితే చేతితో కాకుండా ఇప్పుడు మిషన్స్ వస్తున్నాయి కదా, ఆ మిషన్తోనైనా ఒత్తుకోవచ్చు. మేమైతే చేతితో ఒత్తాను. నెక్స్ట్ ఆయిల్ వేడి పెట్టేసి ఆయిల్ వేడైన తర్వాత ప్యాన్లోకి ఇలా 3 or 4 వేస్తూ నీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచి గోల్డెన్ కలర్లా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ లాస్ట్ది చూడండి, తిరగమంటే తిరగట్లేదు, అలిగింది నా పైన. ఫస్ట్ తిప్పలేదని చెప్పేసి ఎంత చెప్పినా తిరగమంటే తిరగట్లేదు. అట్ లాస్ట్ తిరిగింది. సో ఫస్ట్ ఛాన్స్ దానికి నాకు ఫీల్ అవుతున్నట్టుంది. రావే అని అడుక్కుంటున్నట్టుంది. సో అవర్ కర్జికాయలు రెడీ. ఫెస్టివల్ స్పెషల్ కర్జికాయలు, వెరీ టేస్టీ అండ్ పల్లీలు పుట్నాలు అన్నీ వేసినాం కాబట్టి చాలా వెరీ హెల్తీ. సో ఇలాంటి ఫెస్టివల్స్కే కాదు, అప్పుడప్పుడు ఒక 1 week or 1 monthకి ఒకసారి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల పిల్లలకి ఈజీగా స్నాక్స్కి పెట్టియచ్చు అండ్ బయట ఫుడ్ అవాయిడ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసినట్టుగా పిల్లలకి స్నాక్స్కి పెట్టిస్తాను. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ దివాళీ సేఫ్గా అండ్ హ్యాపీగా ఫ్యామిలీతో జరుపుకోవాలని కోరుకుంటూ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.